ప్రచారాలకు వెళ్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మేడం? ప్రజల నుంచి అయితే ఆదరణ చాలా బాగుందండి. ఇంటి మనిషిలాగా రిసీవ్ చేసుకుంటున్నాను. మీ వారు ఉన్నప్పుడు ప్రచారాలకు అప్పుడు వెళ్తుంటే, సో ఇప్పుడు మళ్ళీ మీరు డైరెక్ట్ గా వెళ్తుంటే, అంటే ప్రజలు ఐటీ రాజు గారి పేరు తీసినప్పుడల్లా ఏమైనా ఎమోషనల్ గా? అందరి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయండి. అంటే తల్లి నువ్వు మా ఇంటి మనిషివి, నువ్వు మాకు చెప్పాలా అనే ఆన్సరే వస్తుంది అక్కడ నుండి. నేను వెయ్యండి అని చెప్పే లోపలే వాళ్ళే నాకు మంచి సమాధానం ఇస్తున్నారు. ఏదైనా కానీ అన్న పైసలు తీసుకొని పనిచేసిండని ఎవ్వరు చెప్పలే. దాదాపు 26 ఇయర్స్ అండి ఆయన సర్వీస్ చేసింది. ఆ 26 ఇయర్స్ లా ఫస్ట్ టైం వార్డ్ మెంబర్ అయినప్పుడు పెన్ను గుర్తిచ్చిండ్రు ఆయనకి, రెండోసారి టార్చ్ గుర్తిచ్చారు, మూడోసారి ఉంగరం గుర్తిచ్చారు. అది సెంటిమెంట్ పెట్టుకొని నేను ఉంగరం గుర్తు తీసుకోవడం జరిగింది. రేపు ఒకవేళ గెలిచింది అనుకోండి, కొంతమంది సమస్యలు చెప్పుకున్నారని చెప్తున్నారు కదా, ఏముంది 8వ వార్డులో ఏం ముఖ్యమైనటువంటి సమస్యలు? అన్న నాకు రేషన్ కార్డు లేదంటే నాకు సాయంత్రం వరకు నాకు రేషన్ కార్డు చేపించి ఇచ్చిండ్రు. ఏ ఒక్కరైనా కానీ నాకు ఇది చేసిండ్రని ఇప్పటి వరకు చెప్పిండ్రు. అదే దాంట్లో నేను ముందుకు వెళ్ళాలని వచ్చినాను. కొన్ని మహిళల సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ చెప్పలేకపోవచ్చు. నా ద్వారా నేను అవి ఫిల్ చేద్దామని నేను ముందడుగేసినాను. గెలుస్తారని నమ్మకం అయితే మీకుందా? ఉందండి, ఎందుకంటే వాళ్ళు అంతా కుటుంబ సభ్యులు, నా ఓటర్లు కాదు, నా కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఆయన బాబాయ్ అని పిలిచిన, నేను మామయ్య అని పిలిచిన. ఆయన మామయ్య అని పిలిస్తే నేను బాబాయ్ అని పిలిచిన. 94 to 2018 వరకు ఐటీ రాజు గారు ఉన్నారు కదా, సో ఇప్పటికి అంటే ఈ తరం వాళ్ళకి గుర్తున్నారా మరి వాళ్ళు? 2018 కంటే ముందు దాదాపు ఒక 8-10 ఇయర్స్ పిల్లలు రాజన్న మాకు తెలుసు మా ఊళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు యూత్ అయినారు. రాజన్నకు తెలుసు ఆంటీ అని వాళ్ళ దగ్గరకు వచ్చి నాకు చెప్పడం. ఫండింగ్ విషయంలో కావచ్చు, మీరు ఇస్తారు, రోడ్లు వేపిస్తామంటారు, స్ట్రీట్ లైట్ అంటారు, డ్రైనేజ్ అంటారు, ఇవన్నీ ఫండింగ్ ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది. శంకరన్న వచ్చినాక కూడా మాకు 3 సీసీ రోడ్లు చేయించుకున్నాము, ఇంకా కూడా గెలిచిన ఓడిన ప్రజల మధ్యలోనే ఉంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, అంటే మనకి ఇంకా 5 సంవత్సరాల వరకు వీళ్ళతో సంబంధం లేదు కదా, నేను అట్లా అనుకొని రాలేదు. నా కుటుంబ సభ్యుల్లో నేను వచ్చినాను అంతేగాని